ఇది కేవలం కక్ష సాధింపు. ఇందిరాగాంధీ మీద కూడా ఇట్లనే చేసిండ్రు, షా కమిషన్ పేరు మీద. ఇప్పుడేమి నేషనల్ హెరాల్డ్ పేరు మీద సోనియా గాంధీని, రాహుల్ గాంధీని జైల్లో పెట్టాలనేది వారి ఆలోచన. అంటే అపోజిషన్ ఉండొద్దు, ఇది కక్ష సాధింపు అంటున్నా. అదే ఎయిరన్ మోడీ, అదేవిధంగా విజయ్ మల్య కోట్ల రూపాయలు కొట్టేసి ఈ భారతదేశం నుంచి ఇతర దేశాలలో ఉంటే అక్కడ ఏం చేస్తున్నారు మీ ఈడీ అని అడుగుతున్నా. వాళ్ళని పట్టుకొచ్చినా కేవలం ఏమి లేదు, ఇది కక్ష సాధింపు. కాబట్టి నిన్నగాక మొన్న పార్లమెంట్లలో వర్క్ అమెండ్మెంట్ బిల్లు తెచ్చి వాళ్ళకున్న అధికారాలను గుంజేసిండ్రు. దేశం మొత్తంలో లొల్లి అవుతుంటే ఇప్పుడు టర్నింగ్ సోనియా గాంధీ, రాహుల్ ఫస్ట్ సోనియా గాంధీ నంబర్ 1 ముద్దాయి, రాహుల్ గాంధీ 2వ ముద్దాయి పెట్టి శ్యామ్ పెట్రోలను పెట్టి ఇంకా వేరే వాళ్ళని పెట్టేసి కేసు పెట్టి ఆమెను లోపల వేయాలని చూస్తున్నారు. ఇది జరగదు. మీరు చేసే పేద ప్రజల గురించి ఆలోచన లేదు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగలే, ఎక్స్రే అన్నాడు. 9th షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్ పెంచుతా అన్నాడు. కాబట్టి ఆయన ప్రతిభ పెరుగుతుంది. ఇంకో పక్క సోనియా గాంధీ కూడా ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ ఆమె నరేంద్ర మోడీకి ఏది ఆనాడు మన్మోహన్ సింగ్ చెప్పి జయించింది. ఆ అమ్మ బడుగు బలైన గురించి ఆలోచన చేస్తుంది. వీళ్ళు కేవలం ఉద్యోగాలు కాదు, రైతులు కాదు, ప్రతి ఒక్కరిని కక్ష సాధింపు కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి నిరసనగా మేము కూర్చున్నాం. తప్పనిసరిగా ఇప్పటికన్నా ఏదైతే మనీ లాండరింగ్ కేసు తీసేసి ఆమె మీద ఏది చేసినా యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వస్తారని నరేంద్ర మోడీని, అమిత్ షాను కోరుతున్నా. అమిత్ షా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానం చేస్తాడు. 6 సార్లు పేరెత్తి ఇది ఒక ఫేషన్ అంటాడు. ఆయన దేవుడు రా బాబు, మాకు బడుగు బలగిన వర్గాల గురించి ఆలోచన చేసే దేవుడు, ఆయనను అవమానం చేస్తాడు. అదే మోహన్ భగత్ ఏమంటాడు, అయోధ్యలో రాముని గుడి కట్టిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం. ఇంతకంటే ఇక ఏం చెప్పాలి, ఆయన చదివిండా లేదో తెలియదు. 7 ఏళ్ళ అమ్మాయిని అడిగిన వెన్ యువర్ ఇండిపెండెంట్ హెస్ కమ్ ఇండియా అంటే ఎస్ 1947 15th August అంటారా లేదా? దాన్ని కూడా అవమానం చేస్తున్నారు. ఇప్పుడు మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కక్ష సాధింపు. ఈ కక్షకు వ్యతిరేకంగా మేము తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్న ప్రతి ఒక్క యువతి యువకులు రోడ్ల మీదకి వస్తారు. ఇప్పటికైనా ఆయన ఆలోచనలో మార్పు రావాలని కోరుతున్నా.